అన్పార్లమెంట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుపై మేము ప్రెస్ మీట్ పెట్టి తన భాగవతాన్ని మొత్తం కూడా మొన్న బయటపెట్టడం జరిగింది. తర్వాత తన అనుచరులతోనే ఒక హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ గాళ్ళతో పెట్టి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ లేనిపోని ఆరోపణలకు విలేకరుల ముందు వాటన్నిటికీ సమాధానంగా నేను ఈ మొత్తం కూడా పేపర్లు మొత్తం లీగల్ మొత్తం తీయించడం జరిగింది. నేను ఇవాళ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడానికి మేము ఒక మెమోరాండం సమర్పించదలుచుకున్నాం రవీంద్రరావు మీద. అది ఏందనేది ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా. మార్గదర్శి బీఈడీ కాలేజ్ అనేది జనరల్ కాలేజీ, దాని పేరు మీద మైనార్టీ కాలేజీ పైన 3 సంవత్సరాలు మొత్తం కూడా కోట్ల రూపాయలు దండుకున్నావు. అప్పుడు మైనార్టీ కాలేజా లేకపోతే జనరల్ కాలేజా? ఇవాళ ఎప్పుడైతే నీకు భయం పుట్టుకుందో దాన్ని మళ్ళీ జనరల్ కాలేజీగా మార్చి నువ్వు దాన్ని బీఈడీ కాలేజ్ చేయడం జరిగింది. నువ్వు సత్యవంతుడు అయితే, నువ్వు నీతివంతుడు అయితే, ఎవరికి ఇబ్బంది కలిగిన వ్యక్తి అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ముత్యాలమ్మ గుడి ద్వారా దర్బార్ విలేకరుల మిత్రులతో దర్బార్ ఏంటంటే నువ్వు అన్న వాటికి మొత్తం నేను సమాధానం చెప్తా. నేను అడిగే వాడికి దమ్ముంటే ధైర్యం ఉంటే నిజంగా నువ్వు నాయకుడు అయితే ఖచ్చితంగా చెప్పాలి. 4వ అంశం కూడా చెప్తున్నా. శంకర్ నాయక్ దగ్గర 2014 ఎన్నికల్లో 10 ఎకరాల భూమి తీసుకున్నావా తీసుకోలేదా? ₹1 కోటి తీసుకున్నావా తీసుకోలేదా? దాని మీద కూడా వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా. దాని దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, దానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు గల్లీ నాయకుడువా, ఢిల్లీ నాయకుడువా? నీ నాయకులు మొత్తం చాలా గొప్పోళ్ళు. ఆ గొప్పోళ్ళు ఎవరైతే మాట్లాడిలో కొంతమంది అటు ఇటుగానే మాట్లాడి, కొంతమంది అటు ఇటుగానే ఇజుటా మాటలు మాట్లాడిన కూడా అలా ఉన్నారు. మరి వాళ్ళు టీఆర్ఎస్లో ఉంటాలా లేదా కాంగ్రెస్లో ఉంటాలా తెలుసుకోవాలి. కోట్ల రాజకీయాలు మొత్తం కూడా బంధు పెట్టాలి. ఏ పార్టీలో కూడా కోట్ల రాజకీయాలు బంధు పెట్టకపోతే ఇవి కూడా మొత్తం కూడా కార్యకర్తలు మొత్తం కోట్ల రాజకీయాలు తిప్పి కొడతారు, మీ ఈపులు పగలగొడతారని తెలియజేస్తారు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మా ఎస్సీల తరఫున అంజనా గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుల్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ, ప్రజలలో ముందుకు పోయేది, రానున్న రోజులలో కూడా మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడినా వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీచమైన బుద్ధి. మరి ఇవాళ మహబూబాద్లో కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి, ఒక పద్ధతిగా ఉండి, ఒక నాయకుడిగా మరి ఒక 20 సంవత్సరాలు అన్ని పార్టీలలో పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు మరి మన తోటి సోదరులు అనకుండా కూడా నువ్వు మాట్లాడటం అంటే సరైనది కాదు. అది దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఆకాశానికి బుదేయకున్నంత వ్యత్యాసం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికైనా మహబూబాదుల కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే మహబూబాదులో చేసిన పాపాలను బయటికి తీస్తే వీళ్ళ మూతలు నోరుకి మొత్తం పుట్టి కట్టిన అవుతుంది.